ఇచ్చిన హామీల మేరకు ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మర్చారని ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు. గతంలో కొంతమందికి ఇల్లు పట్టాలు మంజూరు చేసి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 151 ప్రభుత్వ భూమిలో 60 గజాల ఇళ్ల పట్టాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజా పరిపాలన అంటూ ప్రజలను దోపిడీ చేయడమే తప్ప ప్రజల క్షేమాలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు అద్దెలు చెల్లించలేక బ్రతుకు భారమై జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలకు 100 గజాల స్థలాన్ని కేటాయించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. మన సమస్యల మీద మరి కొంతమంది నాయకులు లీడర్లు ఉంటే కనుక ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే తప్పకుండా అన్నం తీసుకొని మరి మంత్రి దగ్గరికి వెళ్ళి అదేవిధంగా కలెక్టర్తో మాట్లాడించి మరి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి వచ్చిన వాళ్ళని పంపించి మరి ముఖ్య నాయకులు ఉంటే కనుక మరి విధానం రావాల్సిందిగా కోరుతున్నాం. కానీ ప్రజలు నిరంతరం ఉండి ఓటు హక్కుతోని మిమ్మల్ని నిలబెట్టేవాడు నాయకుడు ప్రజలే, మిమ్మల్ని జీతాలు ఇచ్చేవాడు ప్రజలే. కాబట్టి మా పక్షాన ఉన్న నాయకుడే మాకు కావాలి తప్ప ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తూ ప్రజల భూములను ఆక్పే చేస్తూ ఇవాళ వాళ్ళ రోడ్ల కోసం ఇవాళ మన ఇండ్ల పట్టాలని ఆపిందంటే బిడ్డ లక్ష్మారెడ్డి ఖబర్దార్, దేనికైనా తెగించిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే కాదు కోర్టుకు వెళ్ళడానికి, కోర్టులో ఉన్నటువంటి జడ్జీలు మా వాళ్ళు, జడ్జీలు అదేవిధంగా అడ్వకేట్లు మా వాళ్ళు, అడ్వకేట్ జనరల్ కూడా మా వాళ్ళే. మీరు డబ్బులు కుమ్మరిస్తారేమో, మేము ప్రేమతోని వాళ్ళ మనసుని గెలుచుకుని మా హక్కులను సాధించుకునేంత వరకు మేము వదిలిపెట్టామని చెప్పి కూడా ఈ సభా వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీరు యువకులు, సమర్థులు, ఇలా ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నప్పుడు మేము నిరంతరం ప్రజల సేవలో ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి గారికి మీకు ఒక్కటే ఇందిరా పార్క్ నుంచి హెచ్చరిస్తున్నా, మీ గతంలో ఇచ్చినటువంటి పట్టాలకు మీరు భూములు ఇస్తారా, లేకపోతే మీ అంతిమానికి మీరే గొయ్యికి తవ్వుకుంటారా? ఒక్కసారి ఆలోచన చేయాలి బిడ్డ. మంత్రి శ్రీనివాసరెడ్డి, మీరు కూడా మీ దృష్టికి ఆర్ కృష్ణ తీసుకొచ్చారు. మీరు వెంటనే ఈ సమస్యలను సాల్వ్ చేసే విధంగా రేపు వచ్చే ఇంకా 10 ఏళ్లు ఉండాలంటే ప్రజల సమస్యలను పట్టించుకోండి. ప్రజల సమస్యలను ఈ చెవుతోని విని ఆ చెవుతోని వదిలేయకుండా సమస్యల మీద సాధన చేయండి. ఒక కమిటీ వేయండి. ఎక్కడ మీ భూములు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం, మీ తాత ముత్తాస్తులు పెట్టినటువంటి ఆస్తులు అడుగుతలేం. మా భూములను మేము కాపాడుకోవడానికి మా భూములను మేము ఇయ్యమంటున్నామే తప్ప మీ భూములను మాకు వద్దు అని గుర్తు చేస్తున్నాం. ఇలా రెడ్డి అగ్రకులాల పాలనలో ఇవాళ మా భూములు కూడా మీరు కబ్జా చేసేటువంటి మొత్తం భూములను కూడా మీరు కబ్జా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఇచ్చే 60 గజాల కోసం మీరు అడ్డుపడితే బిడ్డ మీ ఎకరాలు కూడా కూల దోయడానికి కూడా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మేము ఎక్కడ కూడా మేము అధైర్యపడము, ముందుకెళ్తాం. మాకు కృష్ణ ఉన్నాడు, దేనికైనా వ్యవస్థను చొచ్చుకొని వెళ్ళడానికి మాకు ధైర్యంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పోరాటమని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నా. నేను సవాల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి 100 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, అది ఒక భాగం. అది కట్టడం కొన్ని ఏళ్ళు పడుతుంది, 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి కట్టిన. ఒక ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రు, జాగలు ఉన్నాయి. ఆ జాగలు మా పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాచ్వన్ సింగారం గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యత్ నగర్ మండల్ 13 అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ
2,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1,800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆఫీసర్లను పోలీసులను కట్టెలు పట్టుకొని గెదిమి బలవంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా 200 మంది మిగిలినారు. వాళ్ళందరికీ ఇవ్వకపోతే కోర్టుకు పోయారు. కోర్టులో కేసు గెలిచారు. ఆ 200 మందికి ఇప్పటిదాకా పట్టాలు ఇస్తారు. ఇట్లా చాలా చోట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చినాక కూడా స్థలాలు చూపెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వారికి వాళ్ళకి రైటు గవర్నమెంట్ ఇచ్చింది, మీ గవర్నమెంటే ఇచ్చింది. గత ముఖ్యమంత్రి హయాం లోపల, రాజశేఖర రెడ్డి హయాం లోపల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. కలెక్టర్ సింబల్ ఉంది పట్టాల మీద, కలెక్టర్ సంతకం ఉంది. కలెక్టర్ సంతకం విలువ లేదా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వము ఏదైతే ఇచ్చిందో రాజముద్రతోటి, ఆ రాజముద్రతోటి ఇచ్చినటువంటి ఆ పట్టాలకు విలువ లేదా అని నేను అడుగుతున్నా. అందుకే ఆ పట్టాలకు వెంటనే స్థలాలు ఇచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారు? 60 గజాల జాగా అడుగుతున్నారు. మీలాగా ఎకరాలకు ఎకరాలు ఫామ్ హౌజులు, బంజారా హిల్స్, జూబ్లీస్ కబ్జాలు పెట్టి 100 ఎకరాలు పెట్టి 1,000 కోట్ల రూపాయలు సంపాదించాలని అడుగుతున్నారు. ఉండడానికి, తల దాచుకోవడానికి కిరాయి ఉండలేము, రోజు కష్టం చేస్తున్నాం. మాకు మా పిల్లల కోసం తల దాచుకోవడానికి 60 గజాల జాగమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. రెవెన్యూ మంత్రి గారు వెంటనే స్పందించి, ఇప్పటికే రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రికి 2 సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే వాళ్ళకి స్పందించి అట్టి స్థలాలు చూపించాలని చెప్పి వాళ్ళ పొజిషన్ ఇవ్వాలి. వాళ్ళకి వీలైతే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మొదలు స్థలాలు, తర్వాత ఇల్లు కట్టి, స్థలాలు మాత్రం అలాట్ అయిన స్థలాలు కాబట్టి ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.